పిలిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగములో ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఎంతమంది మిగిలిపోయారంట? ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఏమంటే యాకోబు ఒక్కడే మిగిలిపోవడానికి యాకోబుతో ఎవరు రాలేదా? యాకోబుతో జన్మ లేరా? యాకోబుతో ప్రజలు లేరంటే, కష్టం వచ్చినప్పుడు ఎంతమంది జనమున్నా, ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది అయిన వారున్నా, రక్త సంబంధులున్నా, ఎవరు కూడా నిజమైనగా కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా మన దగ్గర నిలవరు. దానికి ఉదాహరణ ఏంటంటే, యాకోబుకి 11 మంది పిల్లలు, 2 భార్యలు, దాసదాసీలు, విస్తారమైన పనివారు ఉన్నారు. కానీ వచ్చిన కష్టం ఏంటంటే, యాకోబు తన మేనమామనేటువంటి లాబాను ఇంటి దగ్గర నుండి ప్రయాణమై వచ్చేస్తున్నాడు. తన తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు, వస్తూ ఉన్నాడు. అయితే యాకోబు వస్తున్నాడన్న సంగతి తన అన్న అయినటువంటి యాసావుకు తెలిసింది. యాకోబుని ప్రియులారా పట్టుకోవడానికి 20 సంవత్సరాల పగ యాకోబుకి యాసావుకి పగ. యాసావుని మోసం చేసి యాకోబు వెళ్ళిపోయాడని, ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉండగా యాకోబు వస్తున్నాడని తెలిస్తే యాసావు ఏం చేశాడంటే, పగ తీర్చుకోవడానికి 400 మంది మనుషులను ఎంటబెట్టుకుని యాకోబు మీద పడడానికి ప్రయాణమై బయలుదేరి వస్తున్నారు. ఒక్కరు కాదు, 2 కాదు, 400 మంది తీసుకుని యాకోబు అంతం చూడాలి, యాకోబు మీద పడాలనే ఉద్దేశంతో యాసావు వస్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరికి తెలిసిందంటే, యాకోబు తెలిసింది, తన దగ్గర ఉన్న భార్యకు, పిల్లలకు, అందరికీ తెలిసింది, దాసదాసులకు తెలిసింది. యాకోబు అనుకున్నాడు, ఇక ఈ రోజుతో మన పని అయిపోయింది, మనం ఏదో చేస్తాడలే, యాసావు వచ్చిన తర్వాత చనిపోతే మనం చనిపోదాము, ఈ భార్య పిల్లలు వీళ్ళందరూ చనిపోవటం ఎందుకులే, ఒకవేళ యాసావు వచ్చి నా మీద పడేసరికి వీళ్ళు ఈ రేవు దాటి అవతలకు వెళ్ళిపోయేలాగా 2 గుంపులుగా చేసి, ఎవరు ఆస్తులను వారికి పంచిపెట్టి, ఎవరి ధనం వాళ్ళకి ఇచ్చి, మీరు ఈ రేవు దాటి వెళ్ళిపోండి. ఒకవేళ నా అన్నగారు వచ్చి, యాసావు వచ్చి నా మీద పడి, ఒకవేళ సజీవంగా ఉంటే నేను వస్తాను, ఒకవేళ చంపేస్తే నా జీవితం అయిపోతుంది, కానీ మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ అన్నారు, భార్యలు కానీ పిల్లలు కానీ అన్నారు, నాన్నగారు మీరు జాగ్రత్తగా ఇక్కడ ఉండండి, మీరు మంచి ఐడియా చెప్పారు, నీతో ఉండమంటామేమో, ఆ చచ్చేకాడ నన్ను కూడా మమ్మల్ని కూడా గుడుదుడు, ఏదో అవుతుందిలే, ఆస్తి ఇచ్చేస్తున్నావు కాబట్టి, డబ్బులు ఇచ్చేస్తున్నావు కాబట్టి, ఆస్తిని పంచిపెట్టేశావు కాబట్టి అని 2 భార్యలు, 11 మంది పిల్లలు కూడా యాకోబుని ఒక్కడనే వదిలేసి ఏం చేశారో తెలుసా? వాళ్ళ దారి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం ఒక భార్య కానీ, 11 మంది పిల్లల్లో ఒక పిల్లోడు కానీ, అంతకుముందు యాకోబు దగ్గర పనిచేసిన దాసదాసులు కానీ, అయ్యా మా కోసం ఇంత కష్టపడ్డావు, మా కోసం ఇంత ప్రయాసపడ్డావు, తిని తినక ఎండ కింది వానక తడిచి సంపాదించి ఆస్తంతా కూడగట్టావు, ఈ రోజున ఇలా ఉన్నామంటే నీవు ఆ రోజున కష్టపడిన కష్టాన్ని బట్టే కదా మేము ఇలా ఉన్నాము, నీకు కష్టం వస్తే నానా మేము వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాం, ఏమండి నేను వదిలేసి మేము ఎక్కడికి వెళ్తాం, నువ్వు తప్పితే ఇంకా మాకు ఎవరన్నారు, మేము మాత్రం యాస్తటికి వెళ్ళి ఏం చేస్తాం, చావో బ్రతుకో అందరం కూడా ఇక్కడే తేల్చుకుందామని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. కానీ ఏమన్నారు తెలుసా? చావుకు యాకోబుని ఒక్కడు వదిలిపెట్టేశారు. ఏదో చస్తా చావు, బతికితే బతుకని యాకోబుని వదిలేశారు. ఆస్తి మాస్త్రం తీసుకుని ఏం చేశారో తెలుసా? వారందరూ వెళ్ళిపోయారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది, నీ ఆస్తి ఉంటే పంచుకుంటారు, నీ ధనం ఉంటే పంచుకుంటారు, నువ్వు ఆరోగ్యం ఉంటే నువ్వు అందరికీ కావాల్సి వస్తావు. కానీ నీ దగ్గర ఆస్తి లేనప్పుడు, నీ దగ్గర ఆరోగ్యం లేనప్పుడు, నువ్వు నీ ఇంటిలో వాళ్ళకే కాదు, నీ వాడకట్లో కాదు, ఈ లోకంలోనికి నువ్వు ఎవరికి పనికి రావు. అందుకు నువ్వు కావాలంటుంది, అమ్మా ఏం చేస్తా బాగున్నారంటే, ఏం బాగుంటావయ్యా, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, నా జీవితం అలా ఉందండి అంటే ఏమంటుంది? ఆరోగ్యం పోయింది, ఊరు అంటుందంటే ఈ ముసల్దాంతో అంతమానం దగ్గుతుంది, తుమ్ముతుంది, రోగంతో ఉంటుంది, ఇది చస్తే బాగుండి అంటుందంట. కాడంటుందంట, ఒకవేళ ఊరు పొమ్మంటే పొమ్మందులమ్మా, నేనున్నానుగా, నువ్వు నా దగ్గరికి రాని కాడి పిలుస్తుంది. ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరుడా, అందరూ నిన్ను విడిచిన ఆయన నిన్ను విడమని దేవుడు. అయితే యాకోబు జీవితాన్ని ప్రియులారా శూన్యముగా అక్కడ వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ యాకోబుని ప్రియులారా దర్శించడానికి దేవుడే నరుడిగా వచ్చి
ఆ రాత్రంతా యాకోబుతో ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభుల వారు దేవుడు నరుడిగా వచ్చారు, ఆయన శిలువ మరణం పొందాడు, దేవుడైతే ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డాడండి, ఆయన నరుడిగా ఎందుకు రావాలి, దేవుడిగానే రావచ్చు కదా అంటే భక్తుడు పాట రాస్తాడు, దేవదూతల స్వరూపమందు వస్తే ఎవరు ఆయన మహిమను చూడలేరంట. ఆయన మహిమను చూస్తే ఎవరు కూడా బ్రతకలేరు. అందుకని యాకోబుకి దేవుడిగా రాలేదు, యాకోబుకి ఒక స్నేహితుడిగా వచ్చాడు, ఒక నరుడిగా వచ్చాడు. ఆ రాత్రంతా అయిన వారు కన్నవారు లోకము అందరూ విడిచి వెళ్ళిపోతే నేనున్నానని రాత్రంతా యాకోబుకి దేవుడు ఏమన్నాడు తెలుసా? తోడై ఉన్నటువంటి దేవుడు. ఈ రోజున ఎవరు లేరనుకుంటున్నావేమో కానీ ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి నిన్ను విడిపించేటువంటి దేవుడు. అయితే బైబిల్ చెప్తుంది యాకోబు రాత్రంతానంటే ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునితో ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, దేవుని పాదాలు పట్టుకు అడుగుతున్నాడు. ఒకటే యాకోబుకి రాత్రి కష్టపడిన సంపాదన పోయింది, కనిపించిన పిల్లలు వదిలేశారు, ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య కూడా విడిచి వెళ్ళిపోయింది. ఎవరు నాకు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు అక్కడ నన్ను ఆదరిస్తే చాలు ప్రభువా, నేను పోగొట్టుకున్నవన్నీ నా దగ్గరికి వస్తాయని చెప్పి యాకోబు రాత్రి ఏడుస్తూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు, దేవుని పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నీవు నన్ను ఆశీర్వదించయ్యని దేవుణ్ణి యాకోబు అడుగుతున్నప్పుడు ప్రియులారా దేవుడు అడుగుతున్నాడు యాకోబుని, ఏమన్నా తెలుసా? నీ పేరేమిటి అని. ఈరోజు నా బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో మనం సెలవిస్తే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మీకును నాకును మధ్యన మీ పాపములే అడ్డుగోడగా వస్తున్నాయి. దేనికి మధ్యనంట? మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా, మన ప్రార్థనకి ప్రతిఫలం రాకుండా, మనం ప్రార్థన చేసినప్పుడు అది పరలోకం చేరకుండా ఏది అడ్డుపడుతుందంటే దేవునికి మనకి మధ్యన పాపము అడ్డుగాడుగా వస్తుంది. ఇప్పుడు యాకోబుని దీవించాలంటే యాకోబుకి దేవునికి మధ్యన ఏమడ్డుపడుతుందంటే పాపం అడ్డుపడుతుంది. ఏమి పాపం అంటే యాకోబుని దేవుడు ఎందుకు నీ పేరు అడిగాడంటే యాకోబు అనే పేరుకి మోసగాడని అర్థం. అతడు మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, ఆ ఊరి వాళ్ళని మోసం చేశాడు. ప్రియులారా మోసం చేసి పారిపోయిన వాడు. కష్టం వచ్చింది కాబట్టి కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఇప్పటికైనా అతని మనసు మారిందా, అతని హృదయం మారిందా, అతని ఆలోచన మారిందేమని అడిగితే దేవుడు దేవుడి దగ్గర అన్నాడు, అవునయ్యా నా పేరు యాకోబే, నేను మోసగాడిని, నేను తెలుసో తెలియకో తప్పే చేశాను, పొరపాటు చేశాను, నేను పాపం చేశాను ప్రభువా, ఇదిగో ఈరోజు నేను అనుభవిస్తూ ఒంటరిగా ఉండిపోయాను, నేను యాకోబునయ్యా అని దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు అప్పుడు యాకోబుని లేపంటాడు, ఏమని తెలుసా? యాకోబో ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది తప్పిదములు దాచువాడంటే ఏం చేయడు? వర్ధిల్లడు. తప్పు ప్రతి మానవుడు చేస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేయడం మానవుడు నరుడు ఈ భూమి మీద ఎవరూ లేరు. అయితే పాపమును చేశాడు కనుక ఆ పాపమును కప్పిపెట్టుకోకుండా ఆ పాపమును ఒప్పుకునే నరుడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. కనుక యాకోబు ఏం చేశాడండి అంటే బైబిల్ చెప్తుంది తన యొక్క తప్పును ఒప్పుకున్నంత దేవుని సన్నిధిలో పొరపాటు చేశాడు ప్రభు అని తన అపరాధమును ఒప్పుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. అటువంటి యాకోబు యొక్క కన్నీటి ప్రార్థన ఎంత గొప్పది అంటే ప్రియులారా 400 మందితో వస్తున్న యాసావుతో దేవుడు మాట్లాడి అతని జోలికి వెళ్ళొద్దంటే శత్రువుగా ఉన్న యాకోబు ఏం చేశాడో తెలుసా? యాసావు ఏమయ్యాడో తెలుసా? మిత్రుడుగా మారిపోయాడండి. బైబిల్ సెలవిస్తుంది ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? మిత్రువులుగా చేస్తాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, నీ ప్రవర్తన దేవునికి అంగీకారమైతే, నీ మాట తీరు నీ నడక దేవునికి ఇష్టకరంగా ఉంటే నీ శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిత్రువులుగా చేస్తాడు. యాకోబు మారిపోయాడు. యాకోబు దేవుని చిత్తంలో ఇప్పటి వరకు మోసం చేసి సంపాదించాను, ఇప్పటి వరకు మోసమైన బ్రతికి నాకు ఆ బతుకొద్దయ్యా, నాకు ఆ జీవితం వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కనుక యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు.
హోషేయ గ్రంథంలో చూడండి, యాకోబు గురించి దేవుడు ఏమని రాయించాడో హోషేయ ప్రవక్త రాసినటువంటి మాటలు మనం చూస్తే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యాకోబు గురించి ప్రియులారా దేవుని గ్రంథంలో రాయబడింది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే అతడంట మగ సిరి గలవాడై, ఏ సిరి గలవాడై? మగ సిరి గలవాడై, మగ సిరి గలవాడై అతడు కన్నీరు విడిచుచు అతడు దేవునితో పోరాడను, దూతతో పోరాడాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే ఆ రాత్రంతా నన్ను ఆశీర్వదించాను లేదండి. ఆ రాత్రంతా అంటే యాకోబు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏడవటమే, కన్నీరు కార్చడమే తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే తన గతం జ్ఞాపకం వస్తుంది. తను ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. ఒక ఆమె కొరకు 7 సంవత్సరాలు, ఒక ఆమె కొరకు 7 సంవత్సరాలు, పిల్లల కొరకు 7 సంవత్సరాలు ఎండకెండి వానకు తడిచి ఎంతో ప్రయాసపడింది. ఆ కష్టము, తన పాపాన్ని, తను చేసిన తప్పును అయ్యా 20 సంవత్సరాలు నీకు దూరం అయిపోయాను ప్రభా, 20 సంవత్సరాలు నీ ముఖం చూడలేదయ్యా, 20 సంవత్సరాలు నీ వైపు చేతులు ఎత్తలేదు. అయినా ఈ దౌర్భాగ్యుడి దగ్గరికి వచ్చాం, అయినా ఈ దీనుడి దగ్గరికి వచ్చాం. 20 సంవత్సరాలు నీకు వ్యతిరేకంగా బతికాను, ఏనాడు నేను ఆరాధించలేదు, ఏనాడు నీకు ఇచ్చిన మాటను మరిచి ఎల్లి సంపాదన, ఆస్తి, డబ్బు అంటూ ఇదిగో పిల్లలంటూ అందులో పడిపోయాను, కాపారంలో పడిపోయాను. కానీ 20 సంవత్సరాలుగా నేను ఎవరి కోసం కష్టపడ్డాను, ఎవరి కోసం ప్రయాసపడ్డాను, ఈ రోజున వాళ్ళే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే, వాళ్ళే నన్ను ఇక్కడ చస్తే చావని, నీ చావు నీకే వచ్చిందిలే అని చెప్పి నా చావుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతే, నేనున్నానని నా దగ్గరికి వచ్చిన గొప్ప దేవుడు అని ఏం చేస్తున్నాడో తెలుసా? యాకోబు కన్నీరు విడిచంట దేవుని పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాడు. యాకోబు మాట్లాడడానికి ఇంకేమీ లేదు, కన్నీరు తప్ప ఏమీ రావటం లేదు. బైబిల్ చెప్తుంది కన్నీటితో మనం ప్రార్థన చేసేటప్పుడు అండి మన నోటమట మాటలు రావు, కన్నీరే వస్తాను. అలా కన్నీరు నిజముగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి మనం లేచిన తర్వాత మన హృదయం అంతా కూడా తేలికైపోతుంది. ఎందుకో తెలుసా? మన భారమంతా దిగిపోతుంది, మన బరువంతా దిగిపోతుంది. మన భారమంతా అంటే మనం కన్నీరు కార్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ భారాన్ని దేవుడు తీసుకుంటాడంట ఆయన చేతుల్లోనికి. మన గుండెల్లో ఉన్న భారాన్ని, మన గుండెల్లో ఉన్న బరువుని ఎవరు తీసుకుంటారో తెలుసా? దేవుడు తీసుకుంటాడు. అందుకని మన గుండెలు తేలికైపోతాయి, మన మనసు తేలికైపోతాయి, మన మనసు నెమ్మది కలిగి ఉంటుంది. కనుక ఈ రోజు నా బైబిల్ సెలవిస్తుంది ఆయన కన్నీటిని దాటిపోయేటువంటి దేవుడు కాదు. కనుక కన్నీటితో విత్తువాడు సంతోష గానము చేస్తే ఏం చేస్తాడో తెలుసా? పనులను మోసుకొచ్చేవానిగా చేస్తాడు. కనుక ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, కన్నీటి ప్రార్థన కావాలి. ఈ కడవరి దినాలలో ఏమి లేదండి సంఘాలలో అంటే కన్నీటి ప్రార్థన లేదు. ఎక్కడికి వెళ్ళిన ఆర్భాటాలు, ఎక్కడికి వెళ్ళిన ప్రియులార అద్భుతాలు, ఎక్కడికి వెళ్ళినా సూచిక్రియలు, ఎక్కడికి వెళ్ళినా ప్రియులార మహిమ జరిగితే మీరు మౌనంగా మీకు ఏదైనా కష్టం ఉందా మాకు చెప్పండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా చెప్పండి, నీకు సమస్య ఉందా నాకు కానికే నేను ప్రార్థన చేస్తాను జరిగింది అన్నారు. కానీ నువ్వు కన్నీరు కాదు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోమని మాత్రము ఏ సేవకుడు కూడా చెప్పటం లేదు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, నీ కోసము ఇంకొకరు కన్నీరు కార్చడం కాదు, నీ కోసం నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉండాలి. ఒకని కన్నీరు అంట ఆయన బుడ్డిలో దాస్తాడు. ఎవరు ఎంత కన్నీరు కార్చావో ఆ కన్నీరును పరలోకంలో దేవుడు ఒక బుడ్డులో దేవుడు దానిని దాచి ఉంచుతాడో. కనుక ఎవరికో కాలికేయటం కాదు, ఎవరికో డబ్బులు ఇవ్వటం కాదు, ఎక్కడికో ఆర్భాటం కాదు అని అంటున్నాడు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు కన్నీరు కార్చి నీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పక్షంగా కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఎంత డబ్బులైనా ఇస్తానికి ఇష్టపడతాం, ఎంత దూరమైన వెళ్ళడానికి ఇష్టపడతాం, కానీ కన్నీరు కార్చి ప్రార్థన చేయాలంటే ఆ నడిపింపే మనకి రాదు. అసలు కన్నీరు కార్చాలంటేనే హృదయం ఒప్పుకోదు. బైబిల్ చెప్తుంది ఎవరు కన్నీరు కార్చగలరో తెలుసా? విరిగిన నలిగిన హృదయం గల వారి కన్నీరు కార్చగలరు. విరిగిన నలిగిన హృదయంతో వాక్యము చేత మనం దేవుడు తాకినప్పుడు మాత్రమే మనం